అలాగే మండల పార్టీ అధ్యక్షులు నీరు నాయక్ గారు, వేదిక మీద ఉన్న నగరంలోని ముఖ్య 3 లేకపోతే 5 రోజులు ఈ వైరల్ ఫీవర్ తర్వాత కూడా ఇప్పుడు బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ రావడం జరుగుతా ఉంది. అందుకని వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కొంచెం పరిసరాలను శుభ్రంగా మనం ఉంచుకోవాలా. మరి ప్రభుత్వ కర్తవ్యం ఏదైతే ఉంటుందో ఆ ప్రభుత్వ కర్తవ్యం ఉన్నది ప్రభుత్వాలు నిర్వహించాలని కరెక్ట్ గా వాళ్ళు చేసి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం లేదా లోకల్ బాడీస్. ఇప్పుడు ఖమ్మం అని కాదు, అన్ని ప్రాంతాల్లో ఒకటేలాగా ఇట్లా గాలికి వదిలేసినట్లు అయిపోయింది. మీరే చూస్తా ఉన్నారు, ఖమ్మంలో ఉన్నప్పుడు మన పరిపాలన ఉన్నప్పుడు ఎట్లా ఉండే, అద్దం లెక్క మెరిపించిన ఖమ్మం ఇవాళ చాలా బాధాకరంగా ఉంది. సరే అయినా నేను ఇప్పుడు వాటి జోలికి వెళ్లి వాటి మీద ఏదో విమర్శలు చేసి ప్రజలకి దాని యొక్క పర్యవసానం వాళ్ళు తెలుసుకోవాల్సింది తప్పితే మనం ఇది రాని సమయం రాకముందే పరిపక్వత రాకముందే మనం ఏం మొత్తుకున్నా ఏం ఉపయోగం ఉండదు. కాబట్టి ప్రజల్లో రియలైజేషన్ అనేది రావటానికి రావు గారు ఆయన అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది. మాకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి లాంటి కార్యక్రమాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకున్నది. ఎందుకంటే కారణం ఏంటంటే పల్లెలు పట్టణాల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండటం, పరిశుభ్రమైన పరిసరాలు ఉండటం, శానిటేషన్ బాగుండటం. తద్వారా గారు ఉన్నప్పుడు 10 సంవత్సరాల పాటు ఈ కార్యక్రమం నడిచింది. ఇప్పుడు ఎవడైనా నిన్నాడా డ్రై డే ఫ్రైడే? అసలు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ నిలవ ఉన్న నీళ్లలోనే పగలు ఆ దోమల యొక్క లార్వా ఇదవుతుంది, మల్టిప్లై అవుతుంది, అది గుడ్లు పెడుతుంది. ఈ ప్రత్యేకంగా డెంగ్యూ, చికున్ గున్యాలకు సంబంధించిన మెయిన్ కారణమే మురికి కాలువల్లో వాటిలో పెట్టదు, ఫ్రెష్ వాటర్లోనే పెడుతుంది. ఆ ఫ్రెష్ వాటర్ ఎక్కడైనా డ్రమ్ముల్లో ఉన్నా దయచేసి, లేదా పూల కుండీల కింద ఉన్న చిప్పల్లో కానీ, లేకపోతే ఇతరత్ర డొక్కుల్లో కానీ, లేకపోతే వీటిల్లో కానీ, పాత బిందెల్లో కానీ, వీటిలో కానీ నీళ్లు ఎక్కడా కూడా స్టోర్ కాకుండా మీ ఇళ్లలో చూసుకోండి దయచేసి. ప్లస్ పగలు పూట మన ఈ పాత కూలర్లలో నీళ్లు ఉంటాయి, ఆ కూలర్లలో నీళ్లలో కూడా ఈ డెంగ్యూ, చికెన్ గున్యాలకు సంబంధించిన దోమలు గుడ్లు పెడతాయి. కాబట్టి వాటన్నిటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మన 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 పరిసరాల్లో కనీసం సేఫ్గా ఉండి పగలపూట ఎక్కడైనా దోమలు కుడుతుంటే బ్యాట్లో, లేకపోతే ఎలక్ట్రిక్ బ్యాట్లో, లేకపోతే గిట్లో కొట్టుకొని సేఫ్గా ఉండాలి తప్పితే, లేకపోతే వీటితోని అడ్డం పడ్డామంటే ఒకటేమో హాస్పిటల్ ఖర్చు, రెండోది మనిషి నిర్వీర్యం అయిపోయే పరిస్థితి. ఇప్పటికి కూడా నేను షేక్ హ్యాండ్ ఎందుకు ఇవ్వద్దు అంటున్నానంటే, ఇట్లా షేక్ హ్యాండ్ ఇచ్చి నొక్కితే నరకం కనపడుతుంది ఈ జాయింట్లు. చికున్ గున్యా వస్తే ఇంకేదో వచ్చిందని ఆఖరి క్యాన్సర్ దాకా తీసుకుపోయారంట. వాళ్ళని ఇప్పుడే మా అమ్మగారు నాన్నగారిని చూడటానికి పోతే మా అమ్మగారు చెప్తా ఉన్నారనమాట, ఖమ్మంలో రకరకాలుగా వదంతులు రాబోయి. ఒకళ్ళేమో బ్యాక్ వెన్నుపూసక సర్జరీ అయ్యి ఫెయిల్ అయ్యి అమెరికా పోయిందని ఒక ఆయన చెప్తున్నారంట, ఇంకొక ఆయన ఏమో క్యాన్సర్ వచ్చిందని చెప్తున్నారంట. అంటే ఈ పైశాచిక ఆనందం మన ఖమ్మంలో గోబెల్స్ సరే, ఇక ఖమ్మంలో కాదు యాక్చువల్లీ చెప్పాలంటే అన్ని చోట్ల ఈ సోషల్ మీడియా వాతావరణం వచ్చిన తర్వాత నిజం నిద్రలేసే లోపల అబద్దం చెప్పులేసి చేసుకుని అంతా తిరిగి వస్తా ఉంది. ఇది ఎలక్షన్ టైమే కాకుండా మామూలు టైంలో కూడా ఇక అట్లే ఉంది. అందుకని సరే ఒకసారి మీ అందరికి వచ్చి కనపడి కొంచెం మళ్ళీ పూర్తి ఆరోగ్యవంతమైన తర్వాత మళ్ళీ మనం కార్యక్రమాల్లో తిరిగి పాల్గొనడానికి ఉపయోగపడుతుందని ఇవాళ ఓపిక చేసుకుని మిమ్మల్ని అందరినీ కలుద్దామని చెప్పి రావడం జరిగింది. అది ప్రధానమైన ఉద్దేశం. సరే అయినా మనందరం కూడా ఒక రాజకీయ ప్లాట్ఫామ్ మీద ఉన్నవాళ్ళం, ఒక రాజకీయ పార్టీకి మనం ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళం. సో మనకి ముందు బేసిక్ గా మన ఐడెంటిటీ మన పార్టీ. మనం కేసీఆర్ గారి పార్టీలో మనం అందరం కూడా సభ్యులుగా ఉన్నవాళ్ళం. సో కేసీఆర్ గారి యొక్క ఈ పార్టీ యొక్క ఉద్దేశం, ప్రధానంగా పెట్టిన ఉద్దేశం ప్రత్యేక రాష్ట్ర సాధన. ప్రత్యేక రాష్ట్ర సాధన సాధించిన తర్వాత 10 ఏళ్లు ఆ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలన చేసిను. సరే ప్రజలు డిఫరెంట్ గా ఆలోచన చేశారు, అది వేరు విషయం. అన్ని చోట్ల కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి, అధికార మార్పిడి అనేది జరుగుతూ ఉంటది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో
ఆ డీసెన్సీ లేకుండా పోయింది. రాజకీయాలంటే గౌరవప్రదంగా లేదు అసలుకి. రాజకీయాలంటే రాజకీయ నాయకులంటే చాలా అగౌరవపదంగా ఉన్నట్లుగా భావించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఏ అసెంబ్లీలో అయితే మేము అసెంబ్లీని దేవాలయంగా భావిస్తాం, ఆ అసెంబ్లీలోనే తోలు తీస్తా లేకపోతే బయట చూసుకున్నాం ఈ అమ్మ అది ఇది అంటుంటే ఇక మళ్ళీ వాడుక భాష అని చెప్పంట అట్లా పోతా ఉంది. కాబట్టి ఇట్లా లేకుండే యాక్చువల్గా 10 ఏళ్లున్నా మనం సరే ప్రధాన ప్రతిపక్షం సరైన దీంట్లో లేకపోయినా ఎప్పుడు కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడటం కానీ లేకపోతే అట్లా కానీ అట్లా లేకుండే. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. సరే అయినా ప్రజలు గమనిస్తూ ఉంటారు, ప్రతిదీ కూడా ప్రజలు చూస్తూ ఉంటారు. ఏది కూడా ప్రజల నోటీసులో పోకుండా ఉండదు. ప్రతిదీ కూడా పరిపాలన కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన హామీలు కానివ్వండి, ఆ ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరిన వాటి గురించి కానివ్వండి. నేను జస్ట్ ఉదాహరణకి మా నరసింహరావు గారు మా బంధువైతుడు ఏమంటే నరసింహరావు గారు నా ఎమ్మటే వచ్చిండు నాన్నగారిని చూద్దామంటే పోతే నాన్నగారితో పాటు ఏమండి రైతు రుణమాఫీ ఎట్లా జరుగుతుందండి అంటే మా గ్రామాల్లో ఎట్లా ఏమనుకుంటున్నారంటే అంతా చిందరవందర ఉంది, గందరగోళంగా ఉంది. ఎవడికి వచ్చిందో తెలియదు, ఎవడికి రావట్లేదో తెలియదు, ఎవడికి ఎందుకు రాలేదో తెలియదు. లక్ష రూపాయల లోపు రుణమాఫీ ఉన్న వాళ్ళకి చాలా మందికి రుణమాఫీ కాలేదు. దానికి కారణం ఏంటనేది కూడా తెలియజెప్పే పరిస్థితి కూడా ఎవడు లేడు, ఎవరిని అడగాలో కూడా తెలియని పరిస్థితి ఉందని చెప్పి బాధాకరంగా ఉందని చెప్తా ఉంటే అది వాతావరణం అట్లే ఉంది. ఏది ఉన్నా కూడా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి 420 హామీలు ఇచ్చారు, 420 హామీలు. అందులో ప్రధానమైన 6 గ్యారంటీలు. 8 నెలలు అయింది. 8 నెలల్లో 6 గ్యారంటీలకు దిక్కు లేదు, దివాణం లేదు. సరే ప్రజలు వాటి గురించి ప్రశ్నించే పరిస్థితి కూడా వస్తుంది. వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు పింఛన్ పెంచాల్సిన పింఛన్ 2000 4000 పెంచలే. మహిళలకు 2500 రూపాయలు మహాలక్ష్మి పథకం ఇవ్వలే. ఆ సిలిండర్ దాన్ని మొదలు పెట్టారు, అది మొత్తం మహిళలు సిలిండర్ కొంటారు, తర్వాత బ్యాంకులో పడుతున్నాయి. ఇంటి మాధవి గారు ఏమన్నా డబ్బులు అట్లా ఒకసారి మీరే చెప్పాలి, ఎందుకంటే మాకన్నా మీకు ఎక్కువ తెలుసు లేడీస్ కాబట్టి. ఏమన్నా సిలిండర్ మనం కొనుక్కొని 1000 రూపాయలు మనం కొనుక్కోవాలా లేదా 900 మనం కొనుక్కోవాలా, పైన 400 500 మనకు బ్యాంకులో పడతాయి అన్నారు. సో ఆ బ్యాంకులో పడిన పరిస్థితి లేదు. ఇక స్కూటీలు అయితే మా కొత్త స్కూటీలే రావటం లేదు అసలు మార్కెట్లోకి. పాత ఈ మహిళలకు ఇచ్చే స్కూటీల సంగతి ఏమో. సరే ఇక తులం బంగారం, మరి బంగారం రేటు తగ్గినా కూడా ఏం అటైతే ఏం ఊసు గీసు అయితే. డిప్యూటీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు కూడా వార్డు పేపర్ల మీద చేసిన వాగ్దానం 100 రోజుల లోపల ఇవన్నీ మేము చేస్తామని చెప్పి ఓట్లు అడిగేటం. కానీ ఇవాళ 8 నెలలు అయిపోయింది. కరెక్ట్ గా నిన్న 3వ తారీఖుకి రిజల్ట్స్ వచ్చి 8 నెలలు అయిపోయింది. ప్రభుత్వం 7వ తారీఖు ఏర్పడి 8 నెలలు అవుతాం. 8 నెలలు అంటే దాదాపు సంవత్సరం అయ్యేపోయా. మరి మనకేమో అధికారం 5 ఏళ్ళకి ఇస్తుంది, 50 ఏళ్ళకి ఇవ్వలేదు కదా అధికారం. మరి 5 ఏళ్ళకి అధికారం ఇస్తే 5 ఏళ్లలో చూస్తుండగా సంవత్సరం అయిపోతుంది. మరి ఒక బ్యాక్లా బాగా ఆయకట్టు కింద రైతాంగానికి సంవత్సరం ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ పోయిన సంవత్సరం లాగా మరి 1-2 సంవత్సరాలు కనుక ఒక కృష్ణా బెల్ట్ లో కనుక నీళ్లు లేవు, వర్షాలు పడకపోతే సాగర్ ఎండిపోతే ఆయకట్టు మొత్తం ఎండుతుంది అని చెప్పి మన ఖమ్మం జిల్లా కోసం కేసీఆర్ గారు ప్లాన్ చేసిన సీతారామ ప్రాజెక్ట్. ఏమన్నారు సీతారామ ప్రాజెక్ట్ ని? ఈ ప్రభుత్వం రాకముందు, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖమ్మం మేరీ కూర్చో రాయకట్టు వచ్చిన తర్వాత ఏమన్నారు? సీతారామ ప్రాజెక్ట్ ఎందుకు పనికిరాని ప్రాజెక్ట్ అన్నారు. మరి సీతారామ ప్రాజెక్టు వెటరన్ స్టార్ట్ చేస్తే నీళ్లు వస్తుంటే పోయి నెత్తిన తోలుకుంటున్నారు. మరి అదే సీతారామ ప్రాజెక్టు మీద మరి మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన జిల్లా మంత్రులు కూడా సీతారామ ప్రాజెక్టు ఎందుకు పనికిరాని ప్రాజెక్ట్ అన్నారు. నిజంగా చెప్తా ఉన్నా, అదే సీతారామ ప్రాజెక్టు పాలేరులో నీళ్లు పడితే, కృష్ణాలో సుఖ వర్షం లేకపోయినా, నారాయణ సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులకు నీళ్లు రాకపోయినా కూడా ఖమ్మం జిల్లా సస్యశ్యామలం ఉంటుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం చూస్తున్నాం మనం గోదావరి నుంచి నీళ్లు వెళ్ళిపోతా ఉంటాయి. ఈ సంవత్సరం కూడా అనేక లక్షల క్యూసెక్లు నీళ్లు వెళ్ళిపోయింది. పోయిన సంవత్సరం ఇదే సమయంలో నేను ఇక్కడ పోయినా అక్కడ పోయిన వరదల్లో, అక్కడ భద్రాచలంలో ఎంత వరద వచ్చింది, లేకపోతే ఇక్కడ ఉండేది ఎంత వరద వచ్చింది, ఇదే సమయం జూలై ఆగస్టు నెలలో. సో నేను ఓవరాల్ తెలియజెప్పేది ఏంటంటే కేసీఆర్ గారికి తెలంగాణ మీద ఉన్న అవగాహన, తెలంగాణలో ఉన్న ప్రతి భూభాగం, ఉన్న ప్రతి చెరువు, ఉన్న ప్రతి నది, నేల అనేక దశాబ్దాలుగా మరి గొంతెండిపోయిన పరిస్థితి. కరెంటు విషయంలో మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అని ఇవాళ అదే కరెంటు విషయంలో ఇన్ని బాగున్నాయి. ఇప్పుడు చూడండి, శ్రీశైలం ప్రాజెక్ట్ ఫుల్ నిండుంది, కరెంటు ఐడల్ పవర్ జనరేట్ అవుతా ఉంది. ఎక్కడ 7,778 మెగావాట్లు కరెంటు మన తెలంగాణ రాష్ట్రంలో మనం 2014లో వచ్చినప్పుడు చేసింది. ఇవాళ 19,000 పైచీలకు మెగావాట్లకు మనం పోయినాం. 19,000 పైచీలకు మెగావాట్లకి మన స్థాపిత విద్యుత్ కెపాసిటీ వచ్చినా కూడా ఇప్పటికి కూడా ఇంకా కరెంటు కట్లు, ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు పోవటం, లేకపోతే ఒక పద్ధతి పచ్చిబద్దలు లేకుండా మనం 24 గంటల కరెంటు కేసీఆర్ ఎట్లిచ్చిండు? మరి ఎంత నిబద్ధతతో ఉంటే మరి ఆ పరిస్థితులను మెరుగుపరిచిండు. ఇవన్నీ కూడా ప్రజలకు అవగతమయ్యే విధంగా మనం ప్రజల్లోకి తీసుకుపోవాలి. మన నాయకులు కూడా ఎవరైతే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఒక అర్ధగంట టైం దొరికితే మంచిగా విడమర్చి చెప్తున్నారు. అందుకని ఏం చేస్తున్నారు, అసెంబ్లీలో కూడా చూడండి, హరీష్ రావు మాట్లాడుతుంటే హరీష్ రావు గారి మొహం చూపిస్తలేరు, కేటీఆర్ మాట్లాడుతుంటే కేటీఆర్ గారి మొహం చూపిస్తలేరు. అదే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో నా ముఖం చూపిస్తలేరు అని చెప్పి స్పీకర్ గారు నేను మాట్లాడుతుంటే నీ ముఖం చూపిస్తున్నారంటే, మరి అక్కడేమో రాహుల్ గాంధీ గారు అదే మాట మాట్లాడుతుంటే ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం మళ్ళీ అదే కార్యక్రమం. మన నాయకులు నిలదీసే కార్యక్రమం చేసి లేకపోతే మాట్లాడుతున్నప్పుడు ఇచ్చిన సమయాన్ని కూడా మరి 10 సార్లు దాన్ని అవరోధాలు కల్పించడం, మైక్ కట్ చేయటం, లేకపోతే మధ్యలో లేచి మన టాపిక్ ని డైవర్ట్ చేయటం. మనం ఉన్నప్పుడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మనం మంచిగా దాదాపు 15 రోజుల పైన నడిపేది. అప్పుడు 15 రోజులైనా అంటుంది, ఇవాళ వారం రోజులకే మూసుకొని పోతుంది. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఒక మాట, మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇంకా మెరుగ్గు చేయాల్సింది కదా. మరి ప్రజా సమస్యల మీద చర్చించాలంటే 1 నెల రోజులు పెట్టాలా. మరి మీరు అప్పుడు మీరు అన్నారు కదా, మరి అట్లాంటిది ఇవాళ వారం రోజులకే అసెంబ్లీని వైండప్ చేసేసి వెళ్ళిపోయారు. ఎవరిని మాట్లాడినవారు, మాట్లాడితే కేసీఆర్ రావాలంటాడు. అసలు ఉన్నోళ్ళ హరీష్ రావు కేటీఆర్ దెబ్బకే తట్టుకోలేక ఏమో నువ్వు తట్టబుట్ట చదువుకొని అసెంబ్లీ బంద్ చేసుకుని అమెరికా వెళ్ళిపోతుంది. మరి అదే కేసీఆర్ వచ్చి ఉండుంటే, అందుకని వస్తాడు కేసీఆర్, రాకుండా ఉండడు. ఎందుకంటే ఇంకా సమయం 4 ఏళ్లు ఉంది. 4 ఏళ్లు ఉన్న సమయంలో కేసీఆర్ గారికి అసెంబ్లీ ఒకటే వేదిక కాదు. కేసీఆర్ గారు మైక్ పట్టుకుంటే ప్రతిదీ వేదికే. ప్రెస్ మీట్ కోసం కూడా కోట్లాది మంది ప్రజలు నిరీక్షించేవారు. కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెడుతున్నాడు అంటే టీవీల్లో రేటింగ్లు ఎట్లుండేవి. ఆయన ముఖ్యమంత్రి ఉన్న సమయంలో కూడా, ఆఖరి కరోనా సమయంలో కూడా ఆయన కరోనా గురించి చెప్పాలంటే కూడా కేసీఆర్ గారు పలానా టైం ప్రెస్ మీట్ అంటే కూడా కొన్ని కోట్ల మంది టీవీల ముందు వీక్షించడానికి కూర్చునేవాడు. అట్లనే అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఒక టీవీ స్టూడియోకి వచ్చి టీవీ 9లో కూర్చుంటే ఆ రోజు కొన్ని కోట్ల మంది చూశారు. కాబట్టి ప్రజా క్షేత్రంలో కేసీఆర్ గారికి ప్రతిదీ వేదికే, అసెంబ్లీ కూడా వేదిక అవుతుంది. కానీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చెప్పినట్లు ఇప్పుడు వాళ్ళున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు సమాధానం చెప్పడానికి మనకు మెరికల్ లాంటి బావబావమరుదులు వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్న 25 మంది ఎమ్మెల్యేలు మోర్ దాన్ సఫిషియంట్. ఒకవేళ ఇంకెవడికైనా ఇది మరి దౌర్భాగ్యంతో పోయినా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోని డెఫినెట్ గా ప్రతిపక్ష పాత్ర పోషించాలంటే ఎంతమంది కావాలా? 10 మంది ఉంటే చాలా అల్లంగుల్లం అవుతుంది. అట్లాంటిది 25 మంది ఉన్నారు. ప్రజల్లో ఉన్న సమస్యల్ని అసెంబ్లీ వేదిక కానీ లేదా ప్రజల బయట, అంటే అసెంబ్లీ బయట ప్రజాక్షేత్రంలో దయచేసి కొంచెం కార్పొరేటర్స్ వచ్చారు, ఇక్కడ రండమ్మా, విద్యా తర్వాత అలాగే కన్నం వైష్ణవి గారు వేదిక మీదకి రండి. కొంచెం ప్రజాక్షేత్రంలో ఉద్యమాలు చేయాల్సిన అవసరం పడుతుంది. అప్పుడు నాయకులు వస్తారు, తప్పకుండా రావాలి. నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతా ఉన్నా, 10 ఏళ్ల మన పరిపాలనలో కాంగ్రెస్ రోడ్డు మీదకి ఎన్నిసార్లు వచ్చింది? నానే రాలే, అదే ఇవ్వలే. కానీ ప్రజల్లో ఏమైందంటే 10 ఏళ్ళు అయింది కాబట్టి ఎక్కసమై ఒకసారి అటు చెప్తే అటేద్దాం అన్నట్లయింది. అంతే, అబద్దాలతోని పిచ్చి మరి దీంతోని సోషల్ మీడియా ప్రచారంతో తప్పితే అదర్వైజ్ ప్రజలు చాలా మట్టుకి సుఖ సంతోషాలతోనే ఉండేవి. సరే, ఒకసారి మరి ఆ మార్పు అనేది ప్రజలు కోరుకున్నది కాబట్టి మనం దాని గురించి మనం తప్పుపట్టని అవసరం లేదు. బట్ సమయం ఇక ప్రజల యొక్క సమస్యలు, ఒకవేళ కేసీఆర్ గారు నాకు ఆ రోజున అవకాశం ఇచ్చి ఉండకపోతే, నేను రెండోసారి గెలిచిన తర్వాత కూడా
నాకు మంత్రి పదవికి ఇచ్చుండకపోతే నేను నాకు అంత గుర్తింపు వచ్చేది కాదు. ఒక ప్రభుత్వంలో పనిచేసిన ఒక ఇది ఇప్పుడు నువ్వు ఏమన్నా నన్ను మాజీ మంత్రి అనాల్సిందే కానీ నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా నీకు ఇష్టం ఉన్నా నీకు ఇష్టం లేకపోయినా కూడా. సో అదైతే చేసినాం కదా. సో చేసినప్పుడు ఆ తృప్తి మిగిలినప్పుడు ఆ పార్టీ మరి యొక్క కష్ట నష్టాల్లో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా నిలబడి ఉండాల్సిందే తప్పకుండా. ఎలక్షన్లు ఎన్నికలే రాజకీయం కాదు. ఇది ప్రధానంగా నేను చెప్పదలుచుకుంది మీకు. ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి, ఎన్నికల్లో ఓడుతుంటాం గెలుస్తుంటాం లేకపోతే ఇంకోటి కాదు. మనం ప్రజల్లో ఉన్నప్పుడు మన పార్టీని మనం ప్రజల కోసం అని ఎంత బాగా ఉపయోగించినాం అనేది తప్పితే ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి, మన ఆధ్వర్యంలో విజయాలు వస్తుంటాయి పరాజయాలు వస్తుంటాయి లేకపోతే ఇంకోటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి నేను మీ అందరు కూడా ఈ సమయంలో మీకు చెప్పేది ఒకటే, ఇప్పుడు సమయం ఆసన్నం అవుతా ఉంది. సమయం ఆసన్నమయ్యి ప్రజలకి మన అవసరం, వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకునే పరిస్థితి లేదు. మా అయితే ఏం చేయలేస్తాడు, ఎవరికైనా నొప్పి పెడితే సోషల్ మీడియాలో పోస్ట్ పెడతాడు. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కూడా వాళ్ళ మీద కేసు పెడతారు. ఎవరో కరెంటు పోయిందని పెడితే తీసుకపోయి కేసు పెట్టారు. వాళ్ళు సోషల్ మీడియాలో ఏమన్నా పంచుకుందాం అంటే కూడా మరుసటి రోజు పొద్దున కల్లా పోలీసు వాళ్ళు వాడుతున్నారు. ఆయన హరీశ్రావు గారు చాలా బాగా చెప్పిండు. ఆయన ఇప్పుడు మన విపక్ష నాయకుల్ని లేకపోతే మా విపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళని ఆ రకంగా కేసులు పెట్టి భయపెడుతున్నప్పుడు సామాన్య ప్రజలకి అంత తెగింపు ఉంటుందా? ఉండదు. సో దానికి కొంత ప్రజలను భయపెట్టొచ్చు కాక ప్రజలు కూడా ఏంటంటే తెలివిగా ఉంటారు. ఆ సమయం వరకు మాట్లాడకుండా ఉండకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు మళ్ళీ అంతా కూడగట్టుకుని ఒకటే దెబ్బ కొడతారు. సో అట్లా మనకి కింద వాతావరణం మనకు క్లియర్గా అర్థమవుతా ఉంది. ఏ ప్రభుత్వం అయినా 2-3 సంవత్సరాల తర్వాత ఇది కనపడుతుంది, ఏది వ్యతిరేకత అనేది. కానీ ఈ ప్రభుత్వానికి 6-8 నెలల్లోనే మరి ఆ రకమైన ప్రజల నుంచి వ్యతిరేకత కనపడతా ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా రాబోయే రోజుల్లో పార్టీ ఇచ్చే పిలుపులన్నింటినీ కూడా మనం విజయవంతం చేద్దాం. తప్పకుండా రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది, వీధుల మీదకి రావాల్సి వస్తుంది, వచ్చి కొట్లాడాల్సి వస్తుంది, ప్రజల కోసం కొట్లాడాల్సి వస్తుంది. ఆ సమయంలో తప్పకుండా మీ అజయన్న మీ అమ్మట ఉంటాడని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ వరుసగా నన్ను ఒక 6 నెలలు ఇట్లా ఏది మన ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి అసౌకర్యం కలుగుతా ఉన్నది. అంటే నా సిస్టమ్ని నా బాడీని అంత అరగదీసేసిన, సొంటి అరగదీసినట్టు ఒక 10 ఏళ్ళు, అందులో 5 ఏళ్ళు అయితే నేను ఒక్కడనే మంత్రిగా ఉంటేని ఇక్కడ నుంచి చెర్ల దాకా లేకపోతే దుమ్ముగూడెం దాకానో, అశరోక్పేట దాకానో, లేకపోతే కరగూడెం దాకానో చాలా ఎక్టిక్ గా మన ఖమ్మమే కాకుండా ఖమ్మం జిల్లా మొత్తానికి సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకుపోవడం కోసం కొంచెం ఎక్కువ శ్రమించిన, అందులో కొన్ని బొక్కలు అరిగినాయి. కాబట్టి కొంత దాని ఎఫెక్ట్ చూపిస్తూ ఉండొచ్చు కాక, అయినా సరే కొంత సమయం తీసుకుంటది. లేకపోతే కొంత మేము ఇంతకుముందు లాగా ఫ్రీక్వెంట్ గా ట్రావెల్ చేయలేకపోవచ్చు, కానీ దానికోసం కూడా ఏదైనా ఏర్పాటు చేసుకుంటా ఫ్రీక్వెంట్ ట్రావెల్ చేయడానికి కూడా ఇంకేదైనా సపరేట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లని అరేంజ్ చేసుకుని మీ అందరికి కూడా పార్టీ కార్యక్రమాలకి అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అది కూడా ఏంటంటే పార్టీ నాయకుడు కేసీఆర్ గారు ఇచ్చిన ప్రణాళిక ప్రకారంగా మనం ముందుకు పోదాం. ప్రత్యేకించి మళ్ళొక్కసారి మీ అందరికీ మీ ద్వారా ఖమ్మం జిల్లా ప్రజలకి నేను తెలియజేసేది ఏంటంటే, నేను మళ్ళీ తిరిగి పూర్తి ఆరోగ్యవంతుడిని అయ్యా. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, ఈ జాయింట్ పెయిన్స్ లాంటివి ఉన్నాయి, వాటి కోసం కూడా నేను ఫిజియోథెరపీ అన్ని కూడా చేయించుకుంటున్నా. అవన్నీ కూడా ఒక 1-2 నెలలు అయితే ఆ జాయింట్ పెయిన్స్ అవన్నీ కూడా చక్కగా అవుతాయని చెప్పి అంటున్నారు. సో దానికి తప్పదు. అంటే బండి కొంచెం పాతగా అవుతున్నప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి కదా, కొన్ని బేరింగ్లు అరుగుతాయి. నాకు కూడా దాదాపు ఇప్పుడు 58 నిండిని 59లో నడుస్తుంది. సో ఇంకొక సంవత్సరం అయితే 60కి వచ్చేస్తాం. అంటే 60+ అంటే ఇక బోనస్ బోగస్, ఆ వయసుకి గ్యారంటీ లేదు. తర్వాత వస్తూ ఉంటాయి. నువ్వు దాన్ని బాడీని ఎంత నువ్వు అరగొట్టినో దాని ఎఫెక్ట్స్ 60కి కనపడతా ఉంటాయి. సో వాటన్నిటిని అధిగమించుకుంటూ పోవాలా, దానికోసం లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అంతే. ఏమున్నది కొంచెం ఇంకా ఎక్కువ ఫిట్గా ఉండటానికి, అయినా ఎక్కువ ఫిట్గా ఉండటానికి ప్రయత్నం చేశా గతంలో, ఇప్పుడు కూడా చేస్తా. ఇంతకుముందు మీకు తెలుసు నేను రెగ్యులర్ వాకింగ్ వెళ్ళేవాడిని, ఇప్పుడు యోగా కూడా చేస్తున్నా పొద్దునే. ఇంకా కొంచెం ఎక్కువ మరి ఆరోగ్యవంతుడుగా ఉండి
మీకు మరియు ఖమ్మం జిల్లా ప్రజలకి, అలాగే ఖమ్మం నియోజకవర్గ ప్రజలకి, లేదా స్టేట్ పార్టీ లెవెల్లో బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, పార్టీ శ్రేణులందరికీ కూడా ఎప్పుడూ కూడా నా సేవల్ని అందుబాటులో ఉంచడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వచ్చే రోజులు మరి మీకు మళ్ళా కూడా చెప్తా ఉన్నాను నేను, వచ్చే రోజుల్లో ఎన్నికలు వస్తాయి. దాంతో పాటుగా ఎన్నికల కన్నా ఎక్కువ మనం ఆలోచించాల్సింది ప్రజల యొక్క సమస్యల పట్ల. ఎందుకంటే ఆ ప్రజల యొక్క సమస్యలు నిరంతరం ముందుకు రండి. ఆ ప్రజల యొక్క సమస్యలు మరి వాటిని ప్రతిబింబించే విధంగా ప్రజా పోరాటాలు ఉంటాయి. కాబట్టి మన పార్టీకి ఉన్న పేరే పోరాటాల పార్టీ. మనది